హాయ్ రా, ఏంటిలో వచ్చు? హాయ్ మామ, నాకు బడ్జెట్లో ఒక వైర్లెస్ మైక్ కావాలరా. ఈ వైర్డ్ మైక్స్తో చాలా చిరాకు వచ్చేస్తుంది. అంటే క్యారీ చేయడానికి నాకు ఉండట్లేదు, వైర్లు ఎప్పుడు చిక్కులు పడిపోతున్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది. సో నాకు బడ్జెట్లో ఒక వైర్లెస్ మైక్ అయితే చెప్పు. అది నాకు ఫోన్కి పనిచేస్తే చాలు, కంప్యూటర్కి ల్యాప్టాప్కి ఇలా దేనికి అక్కర్లేదు. నాకు ఫోన్ పనిచేస్తే చాలు, ఓకేనా? నా బడ్జెట్ ఒక 500 రూపీస్ లోపల చూడరు చాలు. లేదు అంటే మరి మనకి 500 రూపీస్లో బెస్ట్ వన్ దొరకదంటే ఒక 300 to 400 అయినా పర్లేదు, కానీ నాకు కొంచెం మంచి బెస్ట్ మైక్ బడ్జెట్లో చెప్పు. నా బడ్జెట్ అయితే ప్రెజెంట్ 500, బట్ మేబీ ఒకవేళ పర్లేదు కొంచెం మంచి మైక్, కంపెనీ మైక్ లాంటిది ఏదైనా ఉంటే కనుక చెప్తే నేను ఇంకో 300 to 400 నేను యాడ్ చేసుకోగలుగుతాను. నీకు బడ్జెట్లో వైర్లెస్ మైక్ కావాలి, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ పని చేయకపోయినా పర్లేదు, బట్ ఫోన్కి పని చేయాలి. నీకు 500లో రోప్ కావాలి. ఇన్ కేస్ ఒకవేళ బ్రాండెడ్ మైక్స్ ఏమైనా ఉంటాయి కనుక నీకు 1000 రూపీస్ లోపు కావాలి. నేనైతే ఒక మైక్ తీసుకున్నాను రీసెంట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైక్ చూపిస్తాను, అది చూడు. ఒకవేళ అది నచ్చకపోతే లేదా వేరే ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నాయి 1000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ మైక్స్, కంపెనీవి 2 ఉన్నాయి. అవి ఏంటనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పబోయే మైక్ వచ్చేసరికి ఇదన్నమాట. ఇది K8 బ్రాండ్కి సంబంధించి K8 అని ఉంటుంది, చైనా మైక్. ఇది మనకి 500 రూపీస్ లోపే దొరుకుతుంది ఆఫ్లైన్లో. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, బట్ ఆన్లైన్లో ఇదే మైక్కి 1000 రూపీస్ 1200 రూపీస్ కూడా పెట్టి అమ్ముతున్నారు. సో ఇదైతే ఆన్లైన్లో మీరు కొనక్కర్లేదు. ఆఫ్లైన్లో మీకు దగ్గర ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఉంటాయి కదా, లైక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అమ్మే స్టోర్స్. సో ఆ ఎలక్ట్రానిక్ స్టోర్స్లో అయితే ఇది మీకు 350, 400, 450 ఆ రేంజ్లో దొరికేస్తుంది, ఎందుకంటే చైనా మైక్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసేసి అసలు దీని క్వాలిటీ ఎలాగుంది ఏంటి అనేది అయితే చూద్దాం. చూసిన తర్వాత మిగిలిన 2 మైక్స్ కోసం మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, అవి ఏ కంపెనీకి సంబంధించినవి, దాని బడ్జెట్ ఎంత అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం ఈ K8 మైక్ని అన్బాక్సింగ్ చేసి దీనికి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఇందులో ఏమేమి వస్తున్నాయి ఏంటనేది చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాక్స్ ప్యాకింగ్ కనుక చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ K8 బ్రాండ్ అయితే కనిపిస్తుంది అనమాట. కింద మనకి చాలా ఆప్షన్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి, ఇవేమని పట్టించుకోక్కర్లేదు. కాకపోతే దీని మీద ఎక్కడ కూడా మీకు ఎంఆర్పి అయితే మెన్షన్ చేసి ఉండదు అనమాట, అసలు ఈ డివైస్ కాస్ట్ ఎంత అనేది. ఇది మనకు సింపుల్గా చెప్పాలంటే ఒక చైనా ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఇది మీకు ఆఫ్లైన్లో మీకు 450కి 350 కూడా దొరికేస్తుంది. కాకపోతే మీరు ఆన్లైన్లో అయితే కొనకండి. ఆన్లైన్లో ఇదే మైక్ని చాలా డిఫరెంట్ ఇంకా పెట్టేసేసి మీకు 600, 800, 1000, 1200, 1400 కూడా అమ్మేస్తున్నారు ఈ మైక్స్. సో దానికంటే మీరు 1000 రూపాయలు పెట్టగలిగిలా ఉంటే మనకి బ్రాండెడ్ మైక్స్ వస్తాయి అన్నమాట, ఆ రేంజ్లో వైర్లెస్ మైక్స్. సో మీరు అదైతే దీన్ని అయితే ఆన్లైన్లో అయితే కొనకండి, మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే చెక్ చేసుకొని తీసుకోండి. మీకు 500 రూపీస్ లోపే రావడం అయితే జరుగుతుంది. ఇది నేను కూడా ఆఫ్లైన్లోనే కొన్నాను. అండ్ నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇది మనకి చైనీస్ అండ్ అలాగే చైనీస్ అనుకుంటుంది ఇది, అండ్ ఇంగ్లీష్లో కూడా అయితే ఉంటుంది ఇది. సో మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే దీన్ని చెక్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 అడాప్టర్స్ అయితే వచ్చి, ఒకటి మైక్, రెండోది రిసీవర్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇంకొక చిన్న బాక్స్ అయితే వచ్చింది. ఈ బాక్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి మైక్రో యూఎస్బీ కాదు, టైప్-C అనుకుంటా, టైప్-C కేబుల్ ఒకటి ఇచ్చారు. ఈ రిసీవ్ ట్రాన్స్మిటర్ని, అదే ఈ మైక్ని ఛార్జ్ చేయడానికి. అండ్ అలాగే మనకి లైట్నింగ్ పోర్ట్ ఉన్నది అయితే ఇచ్చారనమాట, లైట్నింగ్ కన్వర్టర్, అంటే టైప్-C టు లైట్నింగ్ కన్వర్టర్ ఇది. అంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ రిసీవర్ని టైప్-C ఫోన్స్కి కాకుండా ఒకవేళ యాపిల్ డివైస్కి కనెక్ట్ చేయాలంటే మనకి ఈ అడాప్టర్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని మనం దీనికి కనెక్ట్ చేసి దీన్ని మన ఐఫోన్కి కనెక్ట్ చేసినట్టయితే మనకి ఇది పనిచేస్తుంది. అలాగే దీని క్వాలిటీ చూసుకున్నట్టయితే కనుక బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. మనకి 500 రూపీస్లో వైర్లెస్ మైక్ రావడమే చాలా కష్టం, అంటే ఆ ప్రైస్లో బేసిక్గా దొరకవు ఏది కూడా. మనకి నార్మల్ బోయే M1 ఈ వైర్డ్ మైకే మనకి 800, 900 దొరుకుతుంది. అలాంటి ఈ బడ్జెట్లో వైర్లెస్ మైక్ అంటే ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు, పర్లేదు. నేనైతే 400కి తీసుకున్నాను ఈ మైక్ని. ఓకే, క్వాలిటీ ఇది మ్యాట్ ఫినిష్డ్ అయితే వస్తుంది, బ్లాక్ కలర్ ప్యూర్గా. కాకపోతే ప్లాస్టిక్ కొంచెం చీప్ క్వాలిటీ ప్లాస్టిక్కే, బట్ అలాగే మరి అంత చీప్గా అయితే లేదు. లుకింగ్ చాలా బాగుంది మ్యాట్ ఫినిష్ వల్ల. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి మైక్ అయితే మనకి ఫోమ్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మనకి ఒక చిన్న బటన్ అయితే ఉంది. ఇదే మనకి మైక్ ఆన్ అండ్ ఆఫ్. ఈ రిసీవర్గా ఎటువంటి బటన్స్ అయితే ఉండవు, డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఇది మాత్రం ఆన్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఒకసారి మీకు ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. బటన్ని మీరు ఒక 3 seconds మీరు హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే మీకు ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది కదా. సో మీరు ఇప్పుడు ఏదైతే ఈ రిసీవర్ ఉందో ఈ రిసీవర్ మీరు ఫోన్ కనెక్ట్ చేయగానే ఇది మీకు ఆటోమేటిక్గా ఇదైతే గ్రీన్ లైట్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు నా ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను, మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. రిసీవర్ నేను కనెక్ట్ చేస్తున్నాను. నేనైతే నా ఐఫోన్కి అయితే నా యాపిల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూసారా ఇదైతే మీకు గ్రీన్ వెలుగుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుని ఆపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. జస్ట్ ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేసినట్టయితే వెంటనే ఇమీడియట్గా పెయిర్ అయితే అయిపోతుంది అనమాట ఇది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏదో వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు అన్నెసరీ వాయిస్ మీకు అంటే మీరు అక్కర్లేదు వీడియోలో అక్కర్లేదు అనుకున్న వాయిస్ని మీరు మ్యూట్ చేయాలి అంటే అది రికార్డ్ అవ్వక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ బటన్ జస్ట్ ఒక్కసారి క్లిక్ చేసినట్టయితే మీకు ఈ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట కంటిన్యూస్గా. సో అప్పుడు మీకు ఆడియో రికార్డ్ అవ్వట్లేదు అని అర్థం, అంటే మ్యూట్లో ఉంటుంది మైక్. మీకు మళ్ళీ రికార్డ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ బటన్ ఒకసారి క్లిక్ చేసినట్టయితే మీకు మళ్ళీ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. సో అప్పుడు మీకు రికార్డింగ్ అవుతున్నట్లు లెక్క. ఇప్పుడు నేను దీని ఆడియో శాంపిల్స్ అయితే మీకు నేను చూపిస్తాను ఎలా వస్తుంది క్వాలిటీ అనేది. అంటే ఇది నేను మీకు ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను, అంటే ఎయిర్ అంటే గాలి ఎక్కువ వచ్చే సిచ్యువేషన్లో ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను. నార్మల్గా ఎంటీ రూమ్లో ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను, ఎటువంటి సౌండ్స్ లేని టైంలో. సో దీని క్వాలిటీ చూసిన తర్వాత మీరు తీసుకోవచ్చా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేనైతే ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా దీని ఆడియో అయితే నేను పెడతాను. ఇప్పుడు నేను ఈ K8 మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఎటువంటి ఫ్యాన్ కానీ ఏమి ఆన్లో లేదు, మొత్తం అన్నీ ఆఫ్లో ఉన్నాయి. అండ్ నా రూమ్లో ఒక కంప్యూటర్ తప్ప ఏదైతే ఆన్లో లేదనమాట. సో ఇప్పుడు మీకు ఇది ఆడియో ఎలాగుంది ఏంటి అనేది అయితే వినొచ్చు. అండ్ నేను నెక్స్ట్ క్లిప్లో మీకు ఫ్యాన్ ఆన్ చేసి ఆ వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుంది, ఎంత నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనేది అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి అయితే నేను చాలా దగ్గరగా పెట్టుకుని అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అంటే అట్లీస్ట్ ఒక 2 feet డిస్టెన్స్లో అయితే పెట్టి మాట్లాడుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ 2 feet డిస్టెన్స్లో మీకు ఇది ఆడియో ఎంత రికార్డ్ చేస్తుందనేది చూడొచ్చు. సో జస్ట్ ఇక్కడికి ఎంత రేట్ ఎంత ఎలా ఉంది ఆడియో, అండ్ కొంచెం డిస్టెన్స్ పెంచితే ఎలా ఉంది అనేది అయితే మీరు వినొచ్చు డిఫరెన్స్ అయితే. అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్యాన్ ఆన్ చేసి ఆడియో ఎలా ఉందనేది వినిపిస్తాను. ఇప్పుడు ఫ్యాన్ ఆన్లో అయితే ఉంది. సో ఫ్యాన్ ఆన్లో ఉండి ఇప్పుడు ఆడియో ఎలా రికార్డ్ చేస్తున్నానో చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను నా ఫేస్కి చాలా దగ్గరగా అయితే పెట్టుకుని మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అయితే పెంచుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడైతే నా ఫ్యాన్కి కొంచెం డిస్టెన్స్ అదే నాకు ఆ ఫేస్కి నేను మాట్లాడేదానికి మైక్కి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఎలా రికార్డ్ చేస్తున్నాను చూడొచ్చు ఆడియో, అంటే వాయిస్ ఎంత రికార్డ్ చేస్తుంది అనేది. ఇప్పుడు నేను మళ్ళీ దగ్గరికి అయితే పెట్టుకుని మాట్లాడుతున్నాను అనమాట. అట్లీస్ట్ ఒక 6 inches డిస్టెన్స్లో అయితే మాట్లాడుతున్నాను. అండ్ ఇది అరౌండ్ ఒక 3 feet డిస్టెన్స్ నుంచి అయితే 2 feet డిస్టెన్స్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలా ఉందనేది కూడా మీరు వినొచ్చు. సో ఆడియో శాంపిల్స్ అయితే ఉన్నారు కదా. సో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరే చూసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ స్టోర్స్లో కానీ అండ్ ఇన్ కేస్ ఆన్లైన్లో ఎక్కడైనా తక్కువ ప్రైస్లో కనుక్కుంటే అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇంకొక 2 మైక్స్ కోసం అయితే నేను చెప్తానని చెప్పాను. ఆ 2 మైక్స్ కూడా మనకి డిజిటెక్ అనే బ్రాండ్కి సంబంధించినటువంటి మైక్స్ అనమాట. అంటే డిజిటెక్ అనే బ్రాండ్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి మనకి ఈ టైప్ ఆఫ్ వైర్లెస్ ల్యాప్టాప్ మైక్స్ అయితే వచ్చాయి. అయితే ఈ వైర్లెస్ మైక్స్ అనేవి మనకి 750 ఆ బ్రేజ్ నుంచి అయితే ఉంటాయి అనమాట. మనకి డిజిటెక్ DWM001 అని అయితే ఉంటుంది. అది అరౌండ్ మనకి 700 to 800 మధ్యలో అయితే ఉంటుంది అనమాట, ప్రైస్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే DWM002 అనే మోడల్ అయితే ఉంటుంది. ఇది మనకి అరౌండ్ 900 నుంచి మనకి 1100 వరకు కూడా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు. నేను అంటే మనం అమెజాన్ సేల్స్కి బిఫోర్గా చెక్ చేసినప్పుడు మనకి అరౌండ్ 750 అండ్ 900 చేంజ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 800 చేంజ్ ఒకటి ఉంది అండ్ 1100 చేంజ్ ఏదో ఒకటి ఉంది అనమాట. దీన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఈ రెండు కూడా డిజిటెక్ బ్రాండ్ నుంచి అయితే ఉంటాయి. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదే డిజిటెక్ బ్రాండ్ నుంచి మనకి DWM003 అనే మోడల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 2 మైక్స్ వస్తాయి, ఒక రిసీవర్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా బాగానే ఉంటుంది. సో
ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ అని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.